ఉమా కొట్టారు. తొలి రోజు ప్రమాణం చేసిన తర్వాత జగన్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక అసెంబ్లీకి బ్యాక్ గేట్ నుంచి వచ్చిన జగన్ ప్రమాణం చేసి తిరిగి తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిపోయారు. ఇక రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుందని వైసీపీకి సమాచారం కూడా ఇచ్చినా ఆ పార్టీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. మరోవైపు ఏపీలో గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలు సృష్టించింది సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు షర్మిల, సునీత వాళ్ళపైన కూడా అసభ్యకర పోస్టింగులు చేశారు. అట్లాగే టీడీపీ పార్టీకి సంబంధించిన మహిళా నేతలపైన కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడిన పరిస్థితులు సోషల్ మీడియా వేదికగా. ఇక జనసేన నేతలపై బూతులతో కూడా విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వైసీపీ పేటీఎం బ్యాచ్లో వణుకు మొదలైంది. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంపై సజ్జల భార్గవ్ రెడ్డిపై సిఐడి కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదేంటి, సో వీటన్నిటికీ సంబంధించి కూడా అంటే ఇటు ఏదైతే రిషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి కూడా అసలు తాడేపల్లి ప్యాలెస్లో, అదేవిధంగా నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తించారో, అసలు ఏం జరిగింది, వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడేందుకు స్వయం ప్రకటిత అంతర్జాతీయ వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు.